విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని ఎమ్మెల్యే లోకం మాధవి ఆధ్వర్యంలో ఘనంగా తిరంగ ర్యాలీ జరిగింది। ఈ యాత్రలో కూటమి నాయకులు మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు, బీజేపీ నేత శ్రీధర్ తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। మరిన్ని వివరాలు నెల్లిమర్ల నుంచి మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు। నెల్లిమర్లలో ఈరోజు తిరంగ యాత్ర అత్యంత ఘనంగా జరుగుతున్న పరిస్థితి। భారత మాతాకి జయని నాదాలు వినిపిస్తూ ప్రతి ఒక్కరూ కూడా విదేశీ సైనికుల మద్దతు తెలుపుతూ ఈ యాత్రను కొనసాగిస్తున్నారు। ప్రస్తుతం నెల్లిమర్ల ఎమ్మెల్యే లోక మాధవ్ గారు మనకు అందుబాటులో ఉన్నారు। ఆవిడ మరిన్ని విశేషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। మేడం, ఈరోజు తిరంగ యాత్రకు సంబంధించి ప్రజల స్పందన ఎలాగుంది, మీరేం భావిస్తారు? భారత్ మాతాకి జై। ఖచ్చితంగా మన దేశం సురక్షంగా ఉండాలని చెప్పి మన ప్రాంతం అంతా కూడా ఒక రక్షణ వలయం ఏర్పాటు చేసే దిశగా మన ప్రధానమంత్రి మోడీ గారు చేస్తున్న ప్రయత్నం, మన ఆడవాళ్ళ సింధూరాన్ని తుడిచి వాళ్ళు చేసిన పిరికి పందమైన చర్యకి ప్రతీకారంగా ఈరోజు సాయుధ దళాలన్నీ కూడా మన దేశ గౌరవాన్ని రక్షించడానికి ముందుకెళ్తున్నాయి। దానిలో భాగంగానే మన ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా మన సాయుధ దళాలకి సంఘీభావం తెలుపుతూ వారి రక్షణ కోసం మన నినాదాలు చేస్తూ మన భారతమాత గౌరవార్థం తిరంగ యాత్ర చేయమని పిలుపునివ్వడం జరిగింది। దానిలో భాగంగానే ఈరోజు నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ఈరోజు ముందుకు వచ్చి రాజకీయాలకు అతీతంగా ఈరోజు తిరంగ యాత్రని మన అందరం కలిసి చేయడం జరుగుతున్నది। కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి శుభపరిణామం। అలాగే మన ఒక మంచి సైనికుడిని మనం కోల్పోయాం, మన రాష్ట్రం మురళీ నాయక్ని। ఖచ్చితంగా ఎంతోమంది తన ప్రాణాలని పణంగా పెట్టి ఈరోజు బోర్డర్లో భారతదేశ రక్షణకి, ప్రజల రక్షణ కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ఈరోజు పాటుపడుతున్నారు। వారందరికీ కూడా సంఘీభావం తెలుపుతూ ఈరోజు ఈ తిరంగ యాత్రని నెల్లిమర్ల నియోజకవర్గంలో మన మిమ్స్ కాలేజీ నుంచి మొయిద జంక్షన్ దాకా అందరం కలిసి చేయడం జరిగింది। మీరందరూ చూస్తున్నారు ఎంతమంది తరలి వచ్చారో, దాన్ని బట్టే ప్రజలందరూ ఎంత మద్దతు తెలుపుతున్నారో కూడా తెలుస్తున్నది। 1947 నుంచి మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మనం ఏదో రకంగా నష్టపోతున్నాం। ఖచ్చితంగా దానికి తిరుగుబాటు చర్యగా ఈరోజు ఉగ్రవాదం నశించాలి, ప్రజల సంరక్షణ కోసమే భారతదేశం పనిచేస్తుందనే దిశగా మన నాయకులు పిలుపునివ్వడం జరిగింది। దానికి ఎప్పుడు కూడా మనం కట్టుబడి ఉంటామని ఈరోజు తెలపడం జరుగుతున్నది। భారత్ మాతాకి జై, జై హింద్। ఈ తిరంగ యాత్రలో మనతో పాటు మనకి మార్క్ఫెడ్ నాయకులు, మార్క్ఫెడ్ చైర్మన్ ఉన్నటువంటి కర్రోతు బంగారాజు గారు అందుబాటులో ఉన్నారు। వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం। బంగారాజు గారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈరోజు ఏదైతే సైనికులుగా మద్దతుగా కూటమి అందరూ కూడా చేపట్టినటువంటి తిరంగ ర్యాలీ మీద మీ అభిప్రాయం? భారత్ మాతాకి జై। పహల్గామ్ దాడిలో ఎవరైతే అమాయకమైనటువంటి భారతదేశ యాత్రికులను ఉగ్రవాదులు మట్టుబట్టారు, దాని మీద ప్రతీకార చర్యగా ఇండియన్ ఆర్మీ సిద్ధమైంది। దానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా వాళ్ళకి గట్టి సపోర్ట్గా ఉండి మన సత్తా ఏటో చూపండి అని చెప్పి మన ఇండియన్ ఆర్మీకి చెప్పడం జరిగింది। దాని మీదే ఆపరేషన్ సింధూర్ అని చెప్పి నామకరణం చేసి పాకిస్తాన్పై యుద్ధానికి సిద్ధమైంది। మరి రాత్రి అవగానే వాళ్ళు పగలంతా కాముగా ఉండి రాత్రి మీద భారతదేశం మీద అటాక్ ఇచ్చే ప్రయత్నం చేశారు, వాటన్నిటిని కూడా తిప్పికొట్టారు। అందులో భాగంగా మరి సత్యసాయి జిల్లా వాసి మురళీ నాయక్ గారు తల్లికి ఒక్కడే కొడుకు, తల్లిదండ్రులు చెప్తే ఆర్మీకి వెళ్ళనివ్వరని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత చెప్పిన వ్యక్తి దేశం కోసం పోరాడి మరి ఈరోజు 14 మందిని మట్టి కరిపించి మృత్యువాతలో పెట్టి చివరిలో వెనక నుంచి వెన్నుపోటు పొడిచారు పాకిస్తాన్ వారు। మరి దాంట్లో ఈరోజు మనం ఆలోచించవలసింది ఏంటంటే ఇలాంటి మురళీ నాయకులు ఎంతోమంది వీరమరణం గతంలో పొంది ఉన్నారు। కాబట్టి దేశం కోసం, మన కోసం బోర్డర్లో కాపలా కాసి వీరమరణం చెందుతున్నటువంటి మన ఆర్మీ జవాన్ల కోసం మేమంతా ఈరోజు నెల్లిమర్ల నియోజకవర్గంలో కూటమి నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ వివిధ ప్రాంతాల నుంచి అనేకమైనటువంటి ప్రజలు వచ్చి ఈ